వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను ముంబైలో ఉన్న సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. ఈరోజు 1 జనవరి 2024 అనమాట. ఈరోజు అయితే సో మర్చిపోయి 4 అని చెప్పిన. సార్ ఎగ్జాక్ట్లీ స్టేషన్కి పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ జర్నీ కూడా చేసిన. సో ఇప్పుడైతే నేను చేసేది ఇట్లాంటి డబల్ డెక్కర్స్ కానీ వేరే అన్ని బస్సెస్ వచ్చేసాయి ఆల్రెడీ. సో 138 బస్సులో ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నా ఈరోజు. ఇదే బస్ స్టాండ్. సో బస్ బోర్డు కావాలంటే కూడా ఇట్లా లైన్గా నించొని బోర్డు అవ్వాలి. బస్ అయితే వచ్చేసింది 138 ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి బ్యాక్ బే డిపో వరకు వెళ్తుంది. అదైతే అంటే కొలాబా వరకు వెళ్తుంది. అక్కడ ఉంది చూడండి A138. వచ్చింది చూడండి. ఈరోజు బుధవారం కూడా, కానీ టూరిస్ట్ అయితే మరీ ఎక్కువ ఉన్నారు ఫుల్గా. 116 బస్సు చూడండి ఎట్లా ఎక్కిస్తున్నారు. ఇక్కడ నేనైతే లైన్లో వెళ్తున్నా. చూద్దాము, విండో కాదు కదా, సీట్ అన్నా దొరికితే అది చాలా పెద్ద విషయం అసలు. సో బస్సే దొరుకుతుందో లేదా చూద్దాం. ఇలా అయితే అస్సలు వెళ్ళను నేనైతే, ఏమన్నా చేసుకో. ఇప్పుడు ఇది పెడుతున్నారు కదా, దీంట్లో వెళ్ళొచ్చు మనము, మంచిగా వెళ్ళిపోదాం. నేనైతే ఎక్కి మొత్తం లాస్ట్కి వచ్చేసిన. చూడండి ఇక్కడ మొత్తం లాస్ట్లో పైకి వచ్చి కూర్చున్నా. మంచిగా అనిపిస్తుంది. నాకు లాస్ట్ అంటేనే ఇష్టం కాబట్టి లాస్టే వచ్చింది. మొత్తము 3.9 కిలోమీటర్స్ అంటే 4 కిలోమీటర్స్ వరకు స్ట్రెచ్ ఉంది. కండక్టర్ వచ్చాడు, టికెట్ తీసుకుంటా. టైము 4:50 అవుతుంది. సో బయలుదేరాం ఇక్కడ నుంచి. ఆ బస్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వస్తే ట్రై చేయొచ్చు పక్కా. జస్ట్ ఈ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇదైతే బస్ స్టాపు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ పక్కన. ఇన్నుంచి అయితే సూపర్గా అనిపిస్తుంది చూడండి. లాస్ట్లో కూర్చున్నా. ఇంకా అద్దాలు కూడా కొంచెం క్లీన్గానే ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. అసలు టూరిస్ట్ అయితే మరీ ఎక్కువ పెరిగిపోయినారు. లేకపోతే ఇంత టూరిస్ట్ అయితే ఉండకపోతుండే అప్పుడు. ఆ టైంలో టూరిస్ట్ అయితే ఫుల్, చాలా మంది. 13 రూపీస్ టికెట్ అనమాట సిఎస్ఎంటీ నుంచి బ్యాక్ బే డిపో వరకు. అయితే చూడండి పబ్లిక్ ఎట్లుందో. ఈవినింగ్ అయితే చాలాసార్లు ఇట్లనే ఉంటుంది. ఇక్కడ మొత్తం మార్కెట్ ఉంటుంది చాలా బాగా. సో చూసి జాగ్రత్తగా కొనుక్కోవచ్చు. మంచిగా ఏమన్నా కావాలనుకుంటే, నచ్చితే. మీకు కనుక ట్రైన్కి ఇంకా టైం ఉంటుంటే ఇలా ఒక చుట్టూ తిరిగేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకో బస్ స్టాప్ ఉంది. సో బ్యాక్ బే డిపో అంటే కొలాబాలో ఉంటుంది. అదైతే మూర్తి నగర్ కొలాబా అన్నమాట. ఇంకో బస్ స్టాప్ ఉంది చూడండి ఇటు సైడు. కానీ ఇది ఎగురుతుంటే చాలా డేంజర్గా అనిపిస్తుంది బ్యాక్ సైడ్. మొన్నటి వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఉండే, మేబీ కంప్లీట్ అవుతుంది కొంచెం. చూడండి ఇక్కడ కూడా వర్క్ గోయింగ్గానే ఉంది. జై మహారాష్ట్ర అని రాసింది అక్కడ చూడండి. ఇది కూడా టూరిస్ట్ స్పాట్. వస్తే రావచ్చు మీరు, చాలా బాగుంటుంది మధ్యలో. సో వీఆర్ టేకింగ్ రైట్ ఫ్రమ్ హియర్. చర్చ్ గేట్ స్టేషన్ వరకు అయితే వచ్చేసాం మనము. చర్చ్ గేట్ స్టేషన్కి ఇక్కడ దిగాలి. పెద్ద గార్డెన్ ఉంది చూడండి, ఆజాద్ పార్క్ ఇది అంటారు దీన్ని. 811 బస్సు కింద. $30°C వరకు నడుస్తుంది. అంటే ఏదో ఎండాకాలం ఉన్నట్టు ఎండ ఉందన్నమాట. హైదరాబాద్లో అయితే వర్షం పడుతుంది ఫుల్గా.
రసం అక్కడ. నేను చాలాసార్లు తాగిన. ఇక్కడైతే చెరుకు రసము. చాలామంది ఉన్నారు అసలు, అందుకనే నేను వెళ్ళట్లేదు అటు మరీన్ లైన్స్ సైడ్. ఓన్లీ బస్సులోంచి నార్మల్గా చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోలియం దగ్గర నుంచి ఇక మనకి మొత్తము మరీన్ లైన్స్ అదంతా ఉంటుంది. సముద్రం దగ్గరికి వచ్చేసినాం చూడండి. ఇక్కడ కూర్చున్నారు. అసలు పబ్లిక్ చూడండి ఎంతగానం ఉన్నారో. ఇంతగానం పబ్లిక్ ఎప్పుడు ఉండరు, మరీ చాలా మంది ఉన్నారు సముద్రం దగ్గర. మరీన్ డ్రైవ్ మొత్తము, మరీన్ డ్రైవ్, నరిమన్ పాయింట్ ఇదంతా ఇటు సైడ్ ఫుల్ ఉన్నారు. చాలామంది దిగిపోతారు ఇక్కడే. 2025 అంట వెల్కమ్ చెప్తున్నారు. ఎంత బాగుంది చూడండి. సిగ్నల్ అయితే గ్రీన్ పడ్డది. ఇక్కడ నుంచి ఒక రూట్ సపరేట్ అయి వెళ్తుంది. రైల్వే ఆఫీసర్స్కి ఇక్కడ రెసిడెన్షియల్ ప్లేసెస్ ఇచ్చారు. స్పీడ్ బ్రేకర్ రాగానే చాలా డేంజర్ అనిపిస్తుంది. ఇండియాలో ఉన్న అన్నిటికన్నా రిచెస్ట్ సిటీ ఇదే. సో ఫ్యూచర్లో కూడా ఇదే ఉంటుంది. We are taking right from this place. ఇప్పుడు కొలాబాలోకి వచ్చేసాం మనమైతే. వీళ్ళ స్కై స్క్రేపర్స్ చూస్తే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. అంటే చూడండి, అక్కడ ఉంది అది చూడండి.
చైనాలో అక్కడిక్కడ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో మనము ఇట్లా కొంచెం లోకల్ ఏరియాలో వచ్చేసాము. ఇప్పుడు మొత్తం లోకల్ ఏరియాలోకి ఉన్నాం మనం. లోకల్ ఏరియా ఇదంతా. ఇక్కడ పక్కనే పార్క్ ఉంది. పార్క్ అది మొత్తము. కొలాగా ఇది అంబేద్కర్ నగర్. ఈ బస్సులో డెస్టినేషన్ వస్తూ వస్తూ చాలామంది తగ్గిపోతూనే ఉంటారన్నమాట. సో వచ్చేసింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి గ్రేట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.